హలో అండి అందరికీ. మేము తిరుమల అంగప్రదక్షిణకి వెళ్ళాము. నేను మా శంకరన్ వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ రోజు నైట్ అండి, అంటే మేము ఫస్ట్ నైట్ 1 గంటకి, మిడ్ నైట్ 1 గంటకి రిపోర్టింగ్ చేయాలి. ఇంకా మేము 28th నైట్ అయితే ఇక్కడ స్వామివారి ఎదురుగుండాని ఇక్కడే ఇంకా అలాగా నాదనీరాజనం షెడ్లో అయితే వెయిట్ చేస్తున్నామండి. పుష్కరంలో స్నానం చేసి అదే తడిబట్టలతో వెళ్ళాలి. కాకపోతే స్వామివారికి తెప్పోత్సవాలు అవుతున్నాయి కాబట్టి పుష్కరిణి అయితే క్లోజ్ ఉంది. వాళ్ళని ముందు రోజే కనుక్కున్నాము. మీరు రూమ్లో కానీ లేదంటే వరాహస్వామి బ్యాక్ సైడ్ ట్యాప్స్ ఉంటాయి, అక్కడైనా సరే మీరు స్నానం చేసి రావచ్చు అన్నారు. ఇంకా మేము వరాహస్వామి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఆ ట్యాపుల దగ్గర అయితే స్నానం చేసి ఇలా తడిబట్టలతో అయితే వచ్చి 300 రూపీస్ దర్శనం దగ్గరండి. ఇది వైకుంఠం Q1 అనమాట. అక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఫుల్ చల్లేసేస్తుంది, మిడ్ నైట్ కదా. ఇంకా 1 గంట ముందే వచ్చేసాం మేము, జనాలు ఎక్కువ ఉంటారని. ఇగోండి ఇలాగ ఒక కవర్లోని ఆధార్ కార్డు, ఇంకా స్వామివారికి హుండీలో వేయాలంటే ఆ డబ్బులు, అలాగే దర్శనం టికెట్ ఇవైతే ఒక కవర్లో పెట్టుకొని మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. చాలామంది వెయిట్ చేస్తున్నారండి, బట్ అందరూ తడిబట్టలతో ఉన్నారు కాబట్టి నేనైతే చూపించలేదు ఎవరికిను. టైం చూసారు కదా, 12:44. మేము అప్పుడే వచ్చి ఒక 10 మినిట్స్ అయితే అవుతుంది. ఇగోండి ఈ గేట్ అయితే ఓపెన్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఎదురుగుండా అయితే కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా లైన్లోకి అయితే 2 గంటలకు వదిలేరండి. ఫోన్లు మధ్యలో ఇచ్చేసాము. స్వామివారి అంగప్రదక్షిణ దర్శనం అన్నీ చేసుకొని మేము బయటకు వచ్చే వరకు అయితే 4:30 అయ్యింది. ఇంకా అంగప్రదక్షిణ విషయానికి వస్తే చాలా బాగా అయ్యిందండి. బ్రహ్మముహూర్తం టైము, స్వామివారికి సుప్రభాతం మేలుకొల్పుతూ ఉంటారు. ఆ టైంలో స్వామివారి ఆనంద నిలయం చుట్టూ కూడా అంగప్రదక్షిణ చేయడం అనేది లైఫ్లో ఒక్కసారైనా చేయాలనుకుంటారు. కానీ ఆ స్వామి అనుగ్రహం నాకు ఈ 3rd టైం అయితే బుక్ అయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం రియల్గా అర్చకులు స్వామివారికి సుప్రభాతం చదువుతూ ఉన్నప్పుడు స్వామివారి చుట్టూ ఆ ప్రదక్షిణ చేయడం అనేది కూడా చాలా బాగుంటుంది. చాలా మాటల్లో చెప్పలేనంత మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో మాకు 2వ తారీఖున కూడా మళ్ళీ మాకు 300 రూపీస్ దర్శనం అయితే బుక్ చేసుకున్నామండి. మధ్యాహ్నం 12 గంటలకి మాకు దర్శనం టైమింగ్ అయితే ఇచ్చారు. కాకపోతే మేము 9:30కే వెళ్ళిపోయాము, వదిలేస్తారనమాట. ఇంకా దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఆ 2వ దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా అయింది స్వామివారిది. ఇంకా తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఈసారి మా తిరుపతి జర్నీ అయితే ఇలా జరిగింది. మా మ్యారేజ్ డేకి మేము తిరుపతిలో ఉండాలి అని అనుకున్నాము, అలాగనే వెళ్ళామన్నమాట. అంత స్వామివారి దయ లేనిదే మనం ఏమీ చేయలేమన్నమాట, ఆయన అనుగ్రహం ఉండాలి కాబట్టి. అండ్ అలాగే నెక్స్ట్ మంత్ కూడా వెళ్తున్నాము. కానీ ఎలా వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నాము అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. బాయ్.